ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ఆయన మీద కేసు ఎట్లా పెడతారని కూడా ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని, పత్రికా స్వేచ్ఛను కాపాడే నిర్ణయాన్ని ప్రకటించింది. నిజానికి కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన అమరావతి మీద శ్రీనివాసరావు నిర్వహించే ఒక టాక్ షోలో ప్యానలిస్ట్గా వచ్చిన మరో జర్నలిస్టు అసభ్యకరమైన వ్యాఖ్య చేసినందుకు శ్రీనివాసరావు మీద కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళా నేత మరికొందరు కేసు పెట్టిన కారణంగా ఆయన అరెస్ట్ చేసినారు. శ్రీనివాసరావు మీద ఇతరేతరమైన ఆగ్రహం తెలుగుదేశం పార్టీకి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు, సహజమే. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి విధానాల్ని, ఆయన పార్టీ విధానాల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉండవచ్చు. ఆయన షోల్లో కానీ బయట కానీ ఆయన రాస్తున్న వ్యాసాల్లో కానీ విమర్శనాత్మకంగా ఉండవచ్చు. ఆ కారణంగా కూడా అరెస్ట్ చేయవచ్చు, అరెస్ట్ చేయించవచ్చు, ప్రేరేపించవచ్చు అరెస్ట్కు. ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు నాయుడుకో సంబంధం లేకపోయినా ఇది రాజకీయ ప్రేరేపితం అని అర్థం అవుతూనే ఉన్నది అందరికీ. అయితే దీని వెనకాల అసలు కారణం ఏమిటి అంటే, తాను నిర్మించదలుచుకున్న కలల సౌధం అమరావతిని ఎవరు విమర్శించినా తట్టుకోలేని స్థితి. అమరావతి రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నవి, ఇందులో దాపరికమేం లేదు. అందరూ అమరావతిని అంగీకరించాలని ఏం లేదు. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ససేమిరా అమరావతి రాజధాని కాబోదు అని చెప్పినాడు ఆయన. 3 రాజధానులు ఉంటాయి, అమరావతి కూడా అందులో ఒకటిగా ఉంటుంది, శాసన రాజధానిగా ఉంటుంది, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది అన్నాడు. అది ఆయన పార్టీ విధానం, ఆయన విధానం. చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చారు అత్యధిక మెజారిటీతో. వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ అమరావతి రాజధాని, అది దేవతల రాజధాని అన్నారు. ఆయన అభిప్రాయంలో దేవతల రాజధాని, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఇతరులకు అమరావతి పట్ల అభ్యంతరాలు ఉండకూడదని, లేదా ఎవరు అమరావతిని విమర్శించకూడదని, లేదా అమరావతి నిర్మాణం విషయంలో ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని, ముఖ్యంగా మీడియా దీనికి వ్యతిరేకంగా ఏం మాట్లాడకూడదు, రాయకూడదనే అభిప్రాయం కారణంగా ఇది కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసు వరకు వచ్చింది. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం వ్యాఖ్యలు చేయలేదు. ఆయన నిర్వహించిన ఒక షోలో పాల్గొన్న విశ్లేషకుడు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు. నిజానికి ఆ వ్యాఖ్యలు మళ్ళీ ఉచ్చరించడానికి సంస్కారవంతులు ఎవరు అంగీకరించారు, నా లాంటి వాడు అంగీకరించాడు. కానీ చంద్రబాబు నాయుడిని, ఆయన చూస్తున్న అమరావతిని సమర్థించే ఆయన స్నేహితుల, ఆయన వందిమాగదుల మీడియా ఛానళ్లలో, పేపర్లలో
కొమ్మినేని శ్రీనివాసరావు టాక్ షో నిర్వహించిన నాడు విశ్లేషకుడు మాట్లాడిన మాటల్ని కొమ్మినేని అరెస్ట్ వరకు పదే 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 ఉచ్చరించిన విషయం మనందరికీ తెలుసు. నిజానికి శ్రీనివాసరావు టాక్ షోలో వచ్చిన దానికంటే ఎక్కువ ప్రచారం చంద్రబాబు నాయుడు గారి స్నేహితుల ఛానళ్ళలో జరిగింది. ఆ అనగూడని జుగుప్సాకరమైన మాటలు. ఆయన అమరావతి జేఏసీ ప్రతినిధిగా రాఘవాచారి ప్రెస్ మీడియా అకాడమీకి అధ్యక్షుడిగా నియమించుకున్న ప్రతినిధి కూడా అదే పదాల్ని మళ్ళీ ఉచ్చరించి మరొకసారి ప్రచారం కల్పించినాడు. ఇది అమరావతి మీద గతంలో చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే జపాన్కు సంబంధించిన ఆర్కిటెక్ట్స్, మాస్టర్ ప్లాన్ వేసే కన్సల్టెన్సీకి సంబంధించిన మాకీ అనే ఆయన సుదీర్ఘమైన వ్యాసం రాసినాడు. ఆ అమరావతి రాజధాని విషయంలో అక్కడ జరుగుతున్న వ్యవహారాలకు వ్యతిరేకంగా ఆయన రాసింది మీడియాలో బహుళ ప్రచారం పొందింది. కాబట్టి అమరావతిని విమర్శించే వాళ్లను కట్టడి చేసే ఆలోచన క్రమంలో జరిగింది కొమ్మినేని అరెస్ట్. కొమ్మినేని అరెస్ట్ చేయడం వల్ల మీడియాను భయపెట్టవచ్చు, మీడియాలో ఎవరు మళ్ళీ మాట్లాడకూడదు, మీడియాలో ఎవరు వ్యతిరేక వ్యాఖ్యలు చేయకూడదు అని భావించి కూడా ఉండొచ్చు. కొంతమేరకు అది జరుగుతూ ఉండొచ్చు కూడా. కానీ మీడియాలో ఉన్న వాళ్ళు అందరూ అదే విధంగా ఉంటారని భయపడి రాయడం మానేస్తారు, మాట్లాడడం మానేస్తారు అనుకుంటే ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం తప్పటడుగు వేసినట్టే. ఆదివారం నాటి మన తెలంగాణలో డేట్ లైన్లో ఈ విషయాలన్నీ చదవండి.